హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2022లో కియా కరెన్స్ అయితే లాంచ్ అయ్యింది. మన ఛానల్ తరఫున డీటెయిల్ వాకర్ అండ్ వీడియో అయితే వచ్చేసింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వస్తున్న ఐ బటన్ అయితే ప్రెస్ చేసి చూడండి. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే కియా కరెన్స్ని అయితే చూసిన తర్వాత చాలామందికి నచ్చింది ఆ వెహికల్. సో ఎందుకంటే మెయిన్గా మనకు కంఫర్ట్ చాలా బాగుంది, దాంతోపాటు లగ్జరియస్ ఫీచర్స్ ఇస్తున్నారు, సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి, లుక్స్ పరంగా కూడా చాలా బాగుంది వెహికల్, స్టైలింగ్ లుక్స్ చూడొచ్చు, అలాగే రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా ఇవన్నిటికీ మించి కియా కరెన్స్లో మెయిన్గా అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే మనకు ప్రైస్ వచ్చేసి మనకు 8,99,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ టాప్ ఆఫ్ ద లిస్ట్లో చూసుకున్నట్టయితే అన్ని కూడా కియా కరెన్స్ని పర్చేస్ చేయడానికి ఏమాత్రం కూడా అడ్డుగా ఉండవు. సో ఓవరాల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే మెయిన్గా ఒకవేళ మీరు కియా కరెన్స్ని పర్చేస్ చేద్దామని వెళ్ళినట్టయితే డెఫినెట్గా రెండు అయితే అడ్డొస్తాయి మనకు. మెయిన్గా ఏంటంటే ఫస్ట్లీ మనకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఎంత ఉంది అనేది చాలామందికి తెలియకుండా ఉన్నారు. అండ్ సెకండ్ విషయం ఏంటంటే ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలి, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదై ఉంటుందని చాలామందికి తెలియకుండా ఉంది. సో ఈ రోజు నేను ఈ రెండు విషయాలు క్లియర్ చేయబోతున్నాను. సో దానికంటే ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే బైకర్స్ బాస్ తెలుగుని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఫస్ట్ టాపిక్ మాట్లాడినట్టయితే కియా కరెన్స్ని బుక్ చేసిన తర్వాత ఎప్పుడు మనకు డెలివరీ ఇస్తున్నారు, సో వెయిటింగ్ పీరియడ్ ఎంతవరకు వెళ్ళినట్టు చూసినట్టయితే ఇప్పుడున్న ఇండియన్ మార్కెట్ ప్రకారంగా లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారంగా మాట్లాడుతున్నాను నేను. కియా కరెన్స్ వచ్చేసి బేస్ మోడల్ ఏదైతే వాల్యూ ఫర్ మనీ కూడా ఉంటుందో, ప్రీమియం మోడల్ ఏదైతే 7 సీటర్ ఉందో స్టార్టింగ్ వర్షన్, ఇది మనకు ఇప్పుడు కనుక మీరు బుక్ చేసినట్టయితే మార్చ్లో కనుక బుక్ చేసినట్టయితే డెఫినెట్గా ఈ వెహికల్ మీకు 9 months తర్వాత డెలివరీ అనేది ఇవ్వబోతున్నారు. సో ఇంతకుముందు వరకు లాంచ్ అయిన వరకు అయితే 4 months to 5 months అయితే వెయిటింగ్ పీరియడ్ ఉండే, బట్ ఇప్పుడు క్రేజ్ అనేది పెరిగింది, బుకింగ్ పీరియడ్స్ అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి కియా వాళ్ళే చెప్తున్నారు ఏంటి అంటే ప్రతి ఒక్క డీలర్షిప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బేస్ మోడల్ వచ్చేసి మనకు 9 months తర్వాత డెలివరీ అనేది ఉండబోతుంది. ఇది కూడా కన్ఫర్మేషన్ అయితే కాదు, ఇంకా పెరిగే ఛాన్స్ అయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు. సో 9 months వెయిటింగ్ పీరియడ్ అంటే మార్చ్లో కనుక మీరు బుక్ చేసినట్టయితే డిసెంబర్లో అయితే రావచ్చు, లేదంటే జనవరిలో అయితే రావచ్చు. సో ప్రాబబ్లీ కన్ఫామ్గా మనం నెక్స్ట్ ఇయర్ అయితే డెలివరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడున్న కియా కరెన్స్ యొక్క క్రేజ్ చూసినట్టయితే బేస్ మోడల్కి. సో ఫ్రెండ్స్, బేస్ మోడల్ మనకు వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వేరియంట్ కనుక వెళ్ళినట్టయితే మనకు ప్రెస్టీజ్ వేరియంట్ వస్తుంది. ఇది కూడా 7 సీటర్లో. ఇందులో మాట్లాడినట్టయితే మనకు 9.99 lakhs అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఉంది. 9,99,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వేరియంట్లో మాట్లాడినట్టయితే ఇది కూడా వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. సో ఇందులో ఫ్యూచర్స్ చూసినట్టయితే చాలా మంచి ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి. రేర్ వ్యూ కెమెరా ఉంది ఇందులో, మనకు డ్రైవింగ్ రేర్ వ్యూ మానిటర్ చూడొచ్చు, కీలెస్ ఎంట్రీ ఉంది ఇందులో, మనకు డ్రైవర్ విండో 1 touch ఉన్నాయి, దాంతోపాటు 20.32 centimeters టచ్ స్క్రీన్ ఇస్తున్నారు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఉంది, మనకు అడ్వాన్స్ 10.6 centimeters TFT మైల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది మనకు ఎల్సీడీగా, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, హెడ్ ల్యాంప్ ఆటో లైట్ కంట్రోల్స్ ఉన్నాయి, 6 స్పీకర్స్ ఇస్తున్నారు, బ్లూటూత్ కనెక్టివిటీతో వాయిస్ రికగ్నిషన్తో పాటు. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా వాల్యూ ఫర్ మనీ ఉన్న వేరియంటే. కాబట్టి ప్రెస్టీజ్ వేరియంట్ యొక్క వెయిటింగ్ పీరియడ్ గురించి మాట్లాడితే ఇప్పుడు మనకు 9 months ప్లస్కి అయితే వెళ్ళింది. సో బేస్ వేరియంట్ ప్రీమియం వచ్చేసి 9 months వరకు అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ప్రెస్టీజ్ వచ్చేసి మనకు 9 to 12 months అయితే వెయిటింగ్ పీరియడ్ అనేది నడుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు వచ్చే డౌట్ పెద్దగా ఏంటంటే ప్రెస్టీజ్ వేరియంట్ ఎందుకు మనకు 9 months కంటే ప్లస్ ఎందుకు వెయిటింగ్ పీరియడ్ అని ఉన్నట్టయితే డెఫినెట్గా ప్రెస్టీజ్ వేరియంట్లో మనకు ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే ఈ వేరియంట్లో స్పెసిఫిక్గా మనకు 1.5 + 1.4 TGDI పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అలాగే మనకు 1.5 డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ వేరియంట్లో. అందుకే మనకు 9 months కంటే ప్లస్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రెస్టీజ్ వేరియంట్లో. సో ఫ్రెండ్స్, చూశారు కదా బేస్ వేరియంట్స్కి ఎంత వాల్యూ ఉందో, ఇప్పుడు మనకు ఇంత వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంది మనకు. సో ఒకవేళ మీరు బేస్ వేరియంట్ కనుక 9 months ప్లస్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాగే మనం లగ్జరీ ప్యాక్ మంచి టాప్ మోడల్ వెళ్ళినట్టయితే తొందరగా డెలివరీ ఇస్తారు అనుకోవచ్చు. సో లగ్జరీ ప్యాక్లో కూడా ఎలాంటి ఇమీడియట్ డెలివరీస్ అనేవి లేవు ఫ్రెండ్స్. వెయిటింగ్ పీరియడ్ అనేది మనకు లగ్జరీ ప్యాక్లో కూడా చూడొచ్చు. ఇది టాప్ నుంచి సెకండ్ వచ్చేసి మనకు లగ్జరీ ప్యాక్ అంటారు. ఇందులో మనకు 1.4 పెట్రోల్ ఇంజన్ ఉంది, 1.5 డీజిల్ ఇంజన్ చూడొచ్చు. సో ఇందులో కూడా మనకు 3 to 4 months అనేది వెయిటింగ్ పీరియడ్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది బుక్ చేసిన తర్వాత. ఇంకా టాప్ మోడల్ అన్ని ఫీచర్స్తో కలిగి ఉన్న వెహికల్ మనకు లగ్జరీ ప్లస్ వేరియంట్ అంటారు. 1.4 పెట్రోల్, అలాగే 1.5 డీజిల్,
ఆప్షన్ అనేది ఉంటుంది మనకు, లగ్జరీ ప్లస్ ప్యాక్ అంటారు ఇది మనకు. ఇందులో అన్ని ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే ఈ వెహికల్ యొక్క వేరియంట్ కూడా మనకు వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి ఓవరాల్గా 5 months అబో అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా కియా కారిన్స్ యొక్క వెయిటింగ్ పీరియడ్ చూశారు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్కి మీరు ఇంత వెయిటింగ్ పీరియడ్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కియా కారిన్స్ అనేది ప్రైస్ ఆఫర్ అనేది అలా అట్రాక్టివ్గా పెట్టింది మనకు. కస్టమర్స్ని చాలా మంచిగా, కన్జ్యూమర్ని చాలా బాగా అట్రాక్ట్ చేసే ప్రైస్ అనేది పెట్టింది. ఈ ప్రైజింగ్ చూస్తున్నట్టయితే మనకు ప్రైస్ లిస్ట్లో మీ స్క్రీన్ పైన చూస్తున్నట్టయితే ఆల్రెడీ మనకు కియా వాళ్ళైతే ఏదో డిస్కౌంట్ పెట్టి మనకు ప్రైస్ లిస్ట్ అనౌన్స్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంటుంది. సో మళ్ళీ మీరు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఏవి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇంత వెయిటింగ్ పీరియడ్ ఉన్న తర్వాత మీరు అడిషనల్గా అమౌంట్ ఇచ్చి మరి మీరు డెలివరీ తీసుకోవాలి తొందరగా, అంతే తప్పితే ఎలాంటి డిస్కౌంట్స్ అయితే అడిగే క్వశ్చన్ కూడా లేదు మనకు షోరూంలో. సో ఫ్రెండ్స్, ఇంకా 2022 ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రకారంగా మాట్లాడినట్టయితే కియా కారిన్స్ యొక్క ప్రైజెస్ ఇవే ప్రైజెస్ ఇప్పుడు బుక్ చేసినట్టయితే స్టేబుల్గా ఉంటాయా, లేదంటే ఫర్దర్గా ఇయర్ ఎండింగ్ వరకు ఏదైనా ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే డెఫినెట్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా శాతం ఉందని అయితే చెప్తున్నారు. ఏంటి అంటే మనకు ప్రతి ఒక్క వేరియంట్ పైన ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా 2022 ఇయర్ ఎండింగ్ బుక్ చేసినట్టయితే. సో ఫ్రెండ్స్, ఇంకా మిగిలింది ఒకే ఒక వేరియంట్, మధ్యలో మిడ్ వేరియంట్ గురించి మాట్లాడితే ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్ అంటారు. ఇదైతే చాలా మటుకు వాల్యూ ఫర్ మనీ ఉన్న వేరియంట్. ఒకవేళ కనుక ఈ కార్ కనుక ఇమీడియట్గా ఒకవేళ ఏ ఒక్క కలర్లో కానివ్వండి, ఏ ఒక్క షోరూంలో కూడా అవైలబుల్గా ఉన్న ఇమీడియట్గా మీరు పికప్ అయితే చేయవచ్చు. ఎందుకంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం మనకు ప్రెస్టీజ్ ప్లస్లో ఎక్కువగా ఉంది. అండ్ ప్రెస్టీజ్ ప్లస్లో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ఇందులో మనకు 1.4 టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. అలాగే 1.5 డీజిల్ ఇంజన్ ఆప్షన్ అనేది చూడొచ్చు. కేవలం ప్రెస్టీజ్లో మనకు ఈ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మరియు లగ్జరీ అండ్ లగ్జరీ ప్లస్లో కూడా ఈ ఆప్షన్స్ అనేవి ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ 3 వేరియంట్స్లో కూడా ఏ వెహికల్ కూడా మీకు ఇమీడియట్ డెలివరీ ఏ డీలర్ వాళ్ళు ఇస్తున్నా కూడా ఇమీడియట్గా మీరు తీసేసుకోవచ్చు. ఫర్దర్గా ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బుకింగ్ పీరియడ్, వెయిటింగ్ పీరియడ్ కూడా ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్ గురించి డీటెయిల్గా మాట్లాడినైతే నేను ఆల్రెడీ డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో అయితే చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వస్తున్న ఐ బటన్ని కూడా ప్రెస్ చేసి చూడండి. సో ప్రెస్టీజ్ ప్లస్ వాల్యూ ఫర్ మనీ ఉన్న వేరియంట్ ఎందుకని మీరు అడిగినట్టయితే నేను స్పెషల్గా వీడియో కూడా చేసింది. అందుకే మిడ్ వేరియంట్లో చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి మనకు. ప్రీమియం అండ్ ప్రెస్టీజ్ ఆ ఫీచర్స్ కంటే కూడా ప్రెస్టీజ్ ప్లస్లో మనకు మంచి వాల్యూ ఫర్ ఫ్యూచర్స్ అనేవి చూడొచ్చు. ఇందులో మనకు స్టార్ మ్యాప్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ చూడొచ్చు. అలాగే మనకు 16 inches క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మనకు క్రోమ్ లైన్స్ చూడొచ్చు. ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండిషన్ ఉంటుంది మనకు మిడ్ వేరియంట్లో. ఎలక్ట్రానిక్ ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ ఉన్నాయి మనకు. స్మార్ట్ కీ పుష్ స్టార్ట్ బటన్ ఇస్తున్నారు. రేర్ వైపర్ విత్ డిఫాగర్ చూడొచ్చు. ఫస్ట్ రో కూలింగ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి, సెకండ్ రో కూలింగ్ కప్ హోల్డర్స్. అలాగే మనకు మల్టీ డ్రైవ్ మోడ్స్, స్పోర్ట్స్, నార్మల్ ఎక్కువ ఉంటాయి. ఆటోమేటిక్ 7-speed DCT గేర్ బాక్స్లో. అలాగే ఆటో క్రూజ్ కంట్రోల్ విత్ స్పీడ్ లిమిటింగ్ ఆప్షన్ కూడా ఉంది మనకు. సో ఈ ఫీచర్స్ మీరు బయట వేయించుకుందాం అనుకున్నా కూడా మీరు ఆఫ్ ద మార్కెట్ యాక్సెస్లో అయితే దొరకవు. సో ఇవి ఇన్బిల్డ్ ఫీచర్స్ కాబట్టి మంచి వాల్యూ ఫర్ మనీ ప్యాక్ వేరియంట్ ఏదైనా ఉంది అంటే ప్రెస్టీజ్ ప్లస్. సో నాకు తెలుసు, ఎందుకంటే 1.5 lakh rupees ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి మీరు బేస్ వేరియంట్ కంటే కూడా, బట్ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనం వాల్యూ ఫర్ మనీ వేరియంట్ చూసాం కదా. ఒకవేళ మీరు ప్రైస్ తక్కువగా ఉంటే ప్రీమియం వేరియంట్కి వెళ్ళండి. కొద్దిగా ప్రైస్ ఎక్కువగా ఉంటే మిడ్ వేరియంట్ ప్రెస్టీజ్ ప్లస్కి వెళ్ళండి. చాలా వాల్యూ ఫర్ మనీ ఉంది దానికైతేనో. సో ఒకవేళ మీకు బడ్జెట్ లిమిట్ లేదు, సో ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తాము 2 lakhs వరకు మీరు ఎక్స్టెండ్ చేయగలుగుతారంటే లగ్జరీ ప్యాక్ అయితే వెళ్ళొచ్చు. లగ్జరీ ప్యాక్లో కూడా మంచి ఫీచర్స్ అనేవి ఉన్నాయి మనకు. 10.25 inch HD టచ్ స్క్రీన్ నావిగేషన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంటుంది. అలాగే మనకు ఇందులో చూసుకున్నట్లయితే OTA మ్యాప్స్ అండ్ సిస్టమ్ అప్డేట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ యాంటీ బ్యాక్టీరియా వైరస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు మనకు లగ్జరీ ప్యాక్లో. సో ఇలాంటి ఫీచర్స్ అనేవి మనము ఏదైతే టాప్ కార్స్లో ఏదైతే మనం టాప్ వేరియంట్స్లో చూస్తామో అలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే ఏ వేరియంట్ చూస్ చేసుకున్నా కూడా మరి సేఫ్టీ ఫీచర్స్ ఏమైనా తగ్గుతాయా పెరుగుతాయా అంటే కియా వాళ్ళు మంచి ప్రాక్టికల్గా ఆలోచించి మైండ్ సెట్కి తగ్గట్టుగా, ఇండియన్ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఏం ఆలోచించారంటే మీరు బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ ఏ 5 వేరియంట్స్లో ఏది చూస్ చేసుకున్నా కూడా మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తారు. అన్ని సేఫ్టీ ఫీచర్స్ అన్ని వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఏ ఫ్యూచర్ కూడా మిస్ అవ్వదు. ఇదైతే 100% గ్యారంటీతో. సో ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వేరియంట్ గురించి మాట్లాడాలంటే లగ్జరీ ప్లస్. సో ఇది కూడా నేను డీటెయిల్ వాకర్ అండ్ వీడియో అయితే చేశాను. చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఒకసారి చూడండి. ఇందులో ఫ్యూచర్స్ విషయం మాట్లాడినట్లయితే ఇది మనకు ప్రీమియం లగ్జరీ ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి. బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఉంది మనకు, 8 స్పీకర్స్, స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది మనకు, కూలింగ్ ఫంక్షన్ చూడొచ్చు. కప్ హోల్డర్స్తో పాటు మనకు ప్యాడెడ్ షిఫ్టర్స్ కూడా ఇస్తున్నారు. 7-speed DCT గేర్ బాక్స్ ఉంటుంది మనకు. 6 seater కూడా అవైలబుల్గా ఉంటుంది మనకు లగ్జరీ ప్యాక్లో. అలాగే లగ్జరీ ప్లస్లో చెప్తున్నాను.
అండ్ 7 సీటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే 7 సీటర్ డీసీటీ గేర్ బాక్స్ వచ్చేసి మనకు 5 months అయితే కంపల్సరీ వెయిటింగ్ పీరియడ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మనము. సో ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్గా నేను వెయిటింగ్ పీరియడ్కి సంబంధించి అలాగే వేరియంట్స్కి సంబంధించి ఒకే ఒక మాటలో చెప్పాలంటే ప్రీమియం వేరియంట్ అలాగే ప్రెస్టీజ్ వేరియంట్ బేస్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయి 2 మోడల్స్, ఈ 2 కూడా వేరియంట్స్ మనకు కంపల్సరీ వెయిటింగ్ పీరియడ్స్ అనేది మీరు 1 year అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది సింపుల్గా. అండ్ ప్రైస్ మీరు తక్కువగా కావాలనుకుంటే అయితే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది. సింపుల్గా మనకు ప్రెస్టీజ్ ప్లస్ కానివ్వండి, లగ్జరీ అండ్ లగ్జరీ ప్లస్ ఈ 3 వేరియంట్స్ గురించి మాట్లాడితే ఇది మనకు 5 months నుంచి 3 months నుంచి 5 months మధ్యలో అయితే రావచ్చు డెలివరీ. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ప్రైస్ కొద్దిగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసినా కూడా ఏ మాత్రం లాసెస్ అనేవి లేవు. మనకు వాల్యూ ఫర్ మనీ ఉన్న వేరియంట్సే. ఏంటి అంటే మనకు మంచి లగ్జరీ ప్రీమియం ఫీచర్స్ అనేవి దొరుకుతాయి. సో ఒకవేళ మీకు తొందరగా కార్ కావాలి, మంచి ఎక్స్పీరియన్స్తో మీరు ఎంజాయ్ చేయాలి కార్ అనుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రైస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి 1.5 నుంచి 2 లక్షలు మీరు ప్రెస్టీజ్ ప్లస్ కానివ్వండి, లగ్జరీ ప్లస్ వరకు కూడా వెళ్ళొచ్చు. టాప్ వేరియంట్ ప్రైస్ 20 lakhs వరకు ఉంది. ఒకవేళ మీకు ప్రైస్ తక్కువగా ఉంది, వెయిటింగ్ పీరియడ్ అయినా పర్వాలేదు అనుకున్నట్టయితే బేస్ వేరియంట్స్ వెళ్ళండి, వాల్యూ ఫర్ మనీ కూడా ఉంటుంది మనకు. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే కియా కారిన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అటు ఎంపీవీ కాకుండా ఇటు ఎస్యూవీ కాకుండా మధ్యలో అయితే ఉంది మనకు. సో ఓవరాల్గా కంఫర్ట్, లుక్స్ కానివ్వండి, సేఫ్టీ ఫీచర్స్ కానివ్వండి, రోడ్ ప్రెజెన్స్ అంతా కూడా చాలా బాగుంది. సో ఒకవేళ కనుక మీకు కియా కారిన్స్ కావాలి అనుకున్నట్టయితే, ఒకవేళ మీరు చూస్ చేసుకోవాలని ఫిక్స్ అయినట్టయితే డెఫినెట్గా ఈ రోజే వెళ్ళి డీలర్షిప్ దగ్గరికి ఖచ్చితంగా మీరు బుక్ అనేది చేసేయండి. ఎందుకంటే ఫర్దర్గా మనకు కొన్ని పరిణామాలు చూస్తున్నాం మనము ఇండియాలో జరుగుతున్నవి కానివ్వండి, లేదంటే ఏదైతే ఉక్రెయిన్ వార్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ ఎలా పడిపోతుందో. సో దీనివల్ల లాసెస్ ఏంటి మనకు అనుకున్నట్టయితే మనకు ఇంట్రెస్ట్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ చాలా మటుకు మనం ఈఎంఐస్ పైన వెళ్తుంటాం కాబట్టి, లోన్ పైన వెళ్తుంటాం కాబట్టి డెఫినెట్గా మనం ఒకవేళ ఇంకా డిలే చేసినట్టయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. కాబట్టి డెఫినెట్గా ఈ రోజు వెళ్ళి మీ కార్ని ఒకసారి చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, వేరియంట్ చూస్ చేసుకోండి, లాక్ అనేది చేసేయండి. మీరు బుక్ చేసి వెహికల్ లాక్ చేసేయండి, అలాగే ఇంట్రెస్ట్ రేట్ని కూడా లాక్ అనేది చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో వచ్చేసి వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ కియా కారిన్స్ అండ్ అలాగే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ గురించి డీటెయిల్గా చెప్పాను. ఇంకా మన డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డిస్కషన్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనకు అక్కడే ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాయ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ గల వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తుంటాయి రెగ్యులర్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్.